వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. హాయ్ గైస్. ఓకే దిగు. వెహికల్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే దా ఫాస్ట్గా ఎక్కితే బయట ఎక్కి ఎక్కడికి ఎక్కడికన్నా మన డ్రైవింగ్ స్కిల్స్ చూసి అదిరిపోయిందా? ఎక్కడికి చెప్పు బాబాయ్కి. బాయ్ బాయ్. పక్కనే బీస్ రే రాదానికి. ఎక్స్క్యూజ్ మీ ఎంతది? 25,000 ఇది ఒక్కటి నాకు సూపర్గా. మనకి ఏం రిపేర్స్ లేవు ఉన్నాయా? లేవు. రిపేర్ స్టేషన్ అనేసి పైన ఒకటి ఉంటుంది రా, చూసుకోదు. అది చూసుకుంటూ ఉంటుంది షాల్ నీకు. ఇలా చూడు ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటుంది సైడ్. టోటల్ అన్నిటికి రిపేర్ ఎంత అవుతుందని చూస్తుంది నీకు. గైస్ మనం బంకర్ అయితే కడేద్దాం అఫ్కోర్స్. బంకర్ ఫ్రేమ్ డన్. బంకర్ నువ్వు ఉన్నావు. 80,000 అంతే అంతే కదా. తెలుసుకోయి ఎంతంటే డ్రోన్స్ 5 రీబర్స్ కది. రే ప్లీజ్ ఎవరు ఆమరి. వావ్ నాకు ఫస్ట్ ఆమర్ కావాలి సార్. డబ్బులు అయిపోయినాయి ఎప్పుడే భయ్యా. అవుట్ సైడ్ లుక్స్కి ఒకటే చీప్, మిగతా అన్నీ సూపర్ కాస్ట్లీ. సరే నేను వస్తావా? కాంటాక్ట్ లైట్కి వెళ్తున్నాను. వెళ్ళండి బోల్ వాడుతున్నా. వెళ్ళొచ్చు. బాయ్. ఆయిల్ డ్రిల్స్ ఉన్నాయి కింద. 2,000 రూపీస్ పర్ సెకండ్. వావ్ ఐఎమ్ రిచ్ బ్రదర్. కింద ఆయిల్ డ్రిల్స్ ఉన్నాయి. సో ఐ విల్ బి రిచ్. ఆయిల్ డ్రిల్ డోర్. ఓర్ నాయను, డోర్ ఎలా ఓపెన్ చేసుకోవాలా? థ్యాంక్ యూ ఫర్ డ్రిల్ ఫాస్ట్. ఇది క్లోజ్ చేసుకోవాలి గైస్. ఇక్కడ వెయిట్ చేద్దాం గైస్. ఒకసారి ఆగండి గైస్. బంకర్ డోర్ ఉంది ఏంటని చూస్తాం. డోర్ ఉన్నదంటే క్లోజ్ చేసేయచ్చు, లేకపోతే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా వచ్చేస్తారు. డోర్ లేదండి గైస్. రా చూసుకోవచ్చు నువ్వు. నేను ఓకే అరే మిషన్ కానీ ఏదిరా వస్తున్నాను రా. చూసుకో నిజంగానే కాలుతావురా. ఏంటి నువ్వు సచ్చినట్టే రా ఈరోజు. నేను కాల్చు రాదా? నాది కూల్లో అవుతుంది. రారా చూసుకోవచ్చు. కాల్చరా దమ్ము ధైర్యం ఉండు. ఇప్పుడు కాల్చరా చూద్దాం. ఓకే ఎక్కడ రా మొహం దోకుంటున్నా? దమ్ము ధైర్యం ఉండు. మొహం ముందుకు రారా నువ్వు. ఆ చిన్న కారు వేసుకుని నువ్వు నీ మొహం చూడు. ఎందుకు దొరికేవలేరా? సైడ్ నుంచి కాలుతున్నావు. సిగ్గులేదురా నీకు? లేదు. సిగ్గులేని గాడిదా. తెలియదు.
అవునా నేను హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు బయటికి రారు చూద్దాం. హడ్డు కాల్చి వచ్చిపోయి సిగ్గులేదు అదే అందుకే రా. అటాక్ వచ్చావు కదా రారా, వేస్ట్ ఫీల్ రారా, అటాక్ వచ్చావు కదరా. ఏడు రైడు రారా ముందుకి రా. కాల్చదండి. రే ఓపెన్ అయిపోయిందా? కాల్స్తే మామూలుగా ఉంది పెట్టు అయినా నేను వచ్చుకున్నాను చూస్తాను రా. సిగ్గులే తెప్పించుకుని దాకుంటున్నా. దమ్ము దగ్గర కొళ్ళ ముందుకు రారా సొమ్మ. నా వెహికల్ కాస్తావా రానా గ్రెనేడ్ వేసేస్తాను అందు లోపలికి తెలుస్తుంది. గ్రెనేడ్ వేసేద్దాం లోపలికి. కూర్చుని ఏడు బ్రో వస్తున్నా నాకు ఇంకొకసారి రావాలి. ఈసారి ఊరుకొని కూడా అనేది వస్తున్నా. నువ్వు గ్యారంటీ వేస్తాను నన్ను మోసం చేసావు. నేను ఒప్పుకోలేదు. నేను వస్తున్నాను మళ్ళీ మరి నేను సరదాగా రమ్మంటే నిజంగానే వచ్చావు కదరా. అయితే వెళ్తాం. వస్తున్నాను బ్రదర్ ఈసారి వచ్చావంటే నిజంగానే బాగుంది. కమింగ్ వాట్ యూ వాంట్. వెహికల్ కొంటాను గైస్. లక్ష పెట్టాను కూడా వస్తాను భయం. నేను మర్యాదగా చెప్తున్నాను రావాలి బాగుందిరా. మర్యాదగా చెప్పాను నేను. నీ డబ్బులు ఆగిపోయేది చేస్తాను నేను. అది నీ ప్లేస్కి కానీ వచ్చానంటే నిజంగానే రా. నాకు తెలుసు ఎలా చేయాలి. హ్యాకర్ మరి అంటే సెక్యూరిటీ రూమ్ అయిపోయి బస్ స్నైపర్స్ కూడా ఉన్నాయి. మిసైల్స్ వావ్. నేను ఏం మాట్లాడలేదు రా. ప్లీజ్ ఒక గ్రెనేడ్ ఒకటి ఎక్విప్ చేసుకున్నాను. ఇడు అలాగే దోకుంటాడు మళ్ళీ. ఇందులో కొనేసి ఎక్విప్ చేసుకున్నాను. సరే 250K అమ్మాలండి. భయ నీ మీద అసలు వార్ చేయలేదు లేదు నాకు. మరి నేర్చుకో వచ్చావంటే నేను చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు చాలా డ్యామేజ్లు పెట్టావు మాత్రం. బొగతాత వస్తున్నా.
సీల్ జనరేటర్ బ్రేక్ చేయడం లేదు చెప్తున్నాను. నేస్తాం మళ్ళీ డబ్బులు. ఏంటది? ఏం లేదు చూడమ్మా. దారా ఇలా రైట్ పవర్ ల్యాండ్ మైన్ అయినా క్లియర్గా కనబడుతుంది ఇక్కడ నుంచి. ఏ స్టోన్ కేసు ఎలా చంపుతున్నాను? నాకు చాలా డబ్బులు ఖర్చు పెట్టుపోయి డబ్బులు వేస్ట్ చాలా చేయించాను నా చేత. ఇప్పుడు చెప్పు పెద్దలు నేను ఎలా చూస్తాను. ముందు డబ్బులు వేస్ట్ చేయించావు కదా నా దగ్గర. ఎంత డబ్బులు రా కొంచెమా అస్సలా ఎంత డబ్బులు రా 25,000 రా ఓన్లీ షీల్డ్ జనరేటర్కి. ఒక 10,000 ఏమో దానికి రా. అంటే ఎంత ఖర్చు పెట్టావు? 35,000. నాకు ఇప్పుడు టైం ఉందా? అది చిచి టైం లేదు. ఇది కట్టేసి అప్పుడు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా. నేనైతే కాదు, నేను అక్కడ ఉన్నాను. నా షీల్డ్ జనరేటర్ కూడా బ్రేక్ అవుతుంది వల్ల. నీ ఇంటికి దగ్గరగా కూడా లేదు. లెట్స్ హ్యావ్ ఏ వార్. డింగ్ డింగ్ డింగ్. ఓ ఫ్రీ స్పిన్. నా క్యాష్ వచ్చింది. అరే అది వస్తుంది అనుకున్నాను రా. నా క్యాష్ వచ్చింది అంతే. కమింగ్ అన్న 80 వేసిన వస్తానన్న. నేను హట్ చేయాలనుకోవట్లేదు. నువ్వు చెప్తే ఇవ్వడం కదా కదా. హట్ చేయాలనుకోవట్లేదు కదా. హట్ చేస్తాననేసి వచ్చావు. రిమూవ్ చేయలేదా ఇంకా అది? ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్. ఓపెన్ ఇట్. కొద్దిగా ఫస్ట్ ఇది ఒకటి వేసుకున్నాను. ఇది ఓపెన్ చేసుకున్నాను. హలో జస్ట్ ఇన్ కేస్ నా సేఫ్టీ కోసం ల్యాండ్ మైన్ పెడతాను. అరే ఒకసారి వెళ్ళరా దాని మీద నుంచి ప్లీజ్ బై. ఎంత డ్యామేజ్ తగులుతుంది నాకు రాకుండా. రే రే భయ నువ్వు నాకు చేసినంత డబ్బులు వేస్ట్ ఏం కాదు కదా. అది ఎంత డబ్బులు వేస్ట్ చేయించాడు నా చేత. గేట్ ఓపెన్ నుంచి చెప్తున్నాను నేను. స్కై దేవి చేసుకున్నా వచ్చేస్తాను ఇంటికి. స్కై ప్లేన్ వేసుకుంటే మీ ఇంటి మీద నుంచి వెళ్తుంది అవి. నా ఇంటి మీద నుంచి ఏమో వస్తుందేమో తెలీదు. అండ్ ప్లస్ ఇంకోటి నా ఇంటికి వస్తున్నప్పుడు చేస్తా. ల్యాండ్ మైన్ పెడుతున్నాను నేను వేరే వాళ్ళ కోసం కొడేసి. ఓకే
దానికి షూటింగ్ రేంజ్ ఉంటుంది కాబట్టి అంటే డ్యామేజ్ తెలియదన్నా ఎంతసేపు తీసుకుంది ఒక హ్యూమన్ని చంపడానికి. హ్యూమన్ కాదు కదరా, చిచి హ్యూమన్ కాదు కదరా, ప్లేయర్ కదరా. ప్లే కూడా అన్నదా అవునా 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 వస్తున్నా నాగన్నా నీ కోసం. భయ్యా ముందు చెప్పేస్తున్నాను, ల్యాండ్ మైన్లు బయట ఉంటున్నాయి, పెడుతున్నాను ఇంకోటి. సో చూసుకుంటారా, మళ్ళీ వచ్చి అడ్డంగా చచ్చిపోవాలంటే నాకు సంబంధం లేదు. చెప్పాను చూసుకుని రావాలి, లేకపోతే ఇమీడియట్గా చచ్చిపోతాం. ఛాలెంజ్ కంప్లీట్. యాడ్ నేను చూడండి కాజీ అంత రిలేషన్ కూడా ఒక్కదప్పుడు చంపిస్తుంది అన్నది. నీ దాన్ని కూడా పీల్చేసిందిరా. What the hell? ఇది అన్ని పీల్చేసింది. ఇది ఒకే టెస్ట్ చేయాలన్నా ప్లీజ్ అన్న. ఈ స్టింగర్ లాక్ అన్నది, లాక్ అవుతే కానీ అవ్వు. నేను ఆల్రెడీ టెస్ట్ చేస్తాను ఒకటి మీద, ఆ రోజు చచ్చిపోయాను కూడా అనవసరంగా. ఎస్ ఫైనలీ మన బంకర్కి డోర్ అనేది వచ్చింది. నువ్వు ఆ పక్క చేతి నీ కోసం నేను వస్తాను. కొంచెం మంచి వెహికల్ ఏదో కొనుక్కోరా, చెత్త వెహికల్ కొనుక్కున్నాను. దీనికి కూడా ఉంది డోరు, దీనికి ఉండదు అసలు. వచ్చి బయటికి రానా, బయటికి రానా, బయటికి రానా, అప్పుడు కూడా ఏం పెట్టి బయటికి రానా. నేను అమ్మ కూడా వేసుకోకుండా వచ్చాను రానా. చూచు ఆవిడ వేసుకోవాలి మా అమ్మాయి. సిసిసి ఐ డోంట్ ఓకే అదే చూడు ఆమె డోర్. ఎలా వచ్చినా ఎక్కడ ఉన్నావు? ఇక్కడే హ్యాండ్స్ ఇన్ దేర్. కదలాలు కాల్చేస్తాను రా. ఇలాంటిది ఒకటి ఎక్విప్ చేసుకుని ఉంచుకోవాలి, అందుకే కాల్చిన ఏమవుతుంది. గన్ తెచ్చావా? ఒకసారి ఫ్రంట్ నుంచి కాల్చి చూద్దాం. ఇల్లు నుంచి కాల్చిన కాల్చి ఒకసారి సరే. అన్నా నీకు హెల్త్ ఏమైనా రుచిసేనా లేదు? ఇద్దరు వెళ్ళి చూడాలి గురించి. అమ్మో అది నా షీల్డ్ తేలుతుంది, నాకు తెలుసు. నా షీల్డ్ తేలుతుంది. నీ షీల్డ్ అయితే ఇదిగో నాకు కనిపిస్తుంది, నీకు కనిపిస్తుంది. దా ఇదిగో పద లోపలికి. నీకు నా వాల్యుబుల్స్ అన్నీ చూస్తుందా. మెయిన్ థింగ్ ఇది రా. ఇదేమో 2000 per second, అదే 7 secondsకి 2500 7 secondsకి ఇది.
ఇది డైరెక్ట్ 3000 7 సెకండ్స్కి. ఇదే కంట్రోల్ రూమ్. చిచి ఇది కంట్రోల్ రూమ్. ఫ్లాష్ బ్యాక్, డిసేబుల్ షీల్డ్ ఇదంతా నాకు తెలుస్తుంది అక్కడ. షీల్డ్ డిసేబుల్ రే గాడిదా కూల్ డౌన్ వచ్చిందిరా. యు వేస్ట్ ఫెలో, నమ్మక ద్రోహి. నమ్మద్రోహి కాదని. అది కరెక్టేలే. వెపన్స్ ఏమైనా కావాలంటే తీసుకో. హలో, ఏ కాల్చావు కదరా, కాల్చావు కదరా నువ్వు. అంటే ఏయ్! నమ్మక ద్రోహి నేను. చెత్త గాడిదా. పర్లేదులే, నాకు వచ్చిందిరా మనీ. నువ్వు చచ్చింది నా బేస్లో అంటరా. నువ్వు చచ్చింది మేరే బేస్ హే. సో ప్లీజ్ కమ్ అండ్ డై అగైన్. ఇంత నమ్మక ద్రోహం చేస్తామని అనుకోలేదు రా. నువ్వు చేసినందుకు నీకు ఎంత చేసుకున్నా ఇంత నమ్మక ద్రోహం చేస్తావేంటారా నాకు. నీకుంటుంది ఆగరా. What happened, Blaster? ఏమవ్వలేదు ప్రేసం మొత్తం నాకు. ఆయన వద్దులేను గేసి ఎందుకు. పాపం మనోడు ఆల్రెడీ కష్టపడుతున్నాడు, ఇంకా కష్టపడతాం. ఏదమ్మా ఏంటి? ఏ మొత్తం బేస్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను నేను. అది అవ్వచ్చా? చూసుకో, అవచ్చా అయ్యే వద్దు. సెక్యూరిటీ కెమెరాలు కొనుక్కుందాం వేసుకో. ఎలాంటి వాళ్ళు తెలియకుండా ఎంట్రీ ఇచ్చినా తెలుస్తుంది కొంచెం. 250,000. డూ యూ థింక్ ఐఎమ్ మేడ్ అప్ ఆఫ్ మనీ? స్నైపర్ గన్ రేంజ్ చూద్దాం అలాగే. ఓయ్ ఇంటికి ఎంత దాండుగానా. 150K కావాలరా నాకు. ఎందుకన్నా 150K, 125K. చిచి 250K కావాలి. ఈ సెక్యూరిటీ కెమెరాస్ పెట్టేసాను అనుకోండి. బోర్డు వచ్చింది బాగా తీసుకెళ్తాను. తెలుగు నా దాంట్లో కానీ రావు కదా. రావాలి బాగోదు భయ్. అది కోసం తేడా పడుతుంది. ఎప్పుడు లేదన్నా. కొంచెం ముందుకు వెళ్తే ఆ బ్రిడ్జ్ దాటేవాటి ఇంకొకటి దొరుకుతుంది. ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నీకోసం వెతుక్కుంటాను. ఈ వీడియో స్టార్టింగ్లో వీడి కోసం వెతుక్కుంటాను గైస్. అది ఎక్కడ ఉన్నాడు అనేసి చూద్దాం అంటే అలా వెతికాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఆబ్వియస్లీ నీది. ఇది నా ఇంటి ఎందుకు రావచ్చా? నీ పక్కన ఉన్నాడు అక్కడ. ఓహో మంచి ప్లాన్ వేసు. ఇది ఏలేదులే.
దొందు మళ్ళీ వస్తావా ఏంటని ఒరే పాపం రా భయ్యా సచ్చావు ఎవరు అయ్యా నేనే డోంట్ వరీ సేఫ్ ఆల్ సేఫ్ కొంచెం డోర్ ఓపెన్ చేస్తావు లోపలికి రావాలి థ్యాంక్ యూ బ్రదరు ఇక్కడ ఉన్నాను బ్రదర్ ఏం చేస్తా నీకు ఇంకా బంకరాల్లో కలదా నువ్వు ఎన్ని రీబత్స్ రా సెకండ్ ఉన్నాను భయ్యా కొంచెం డోర్ ఓపెన్ చేయి భయ్ నేను బయటకు వెళ్తాను హ్యాండ్స్ వెళ్తే ఎందుకు రే రివ్యూ చేస్తున్నాను నాకు ఇవి ఫాస్ట్గానే I am a hacker, brother. You want to mess with me? I will mess with you. యా యస్ First door open చేయి మూసుకుని బాయ్ టాటా సీ యూ ఓయ్ ఏం కడుతున్నావు గిఫ్ట్ నాదేమో దమ్ చేసావా బాయ్ కార్డ్ స్పాన్ చేస్తావా కార్డ్ మర్చిపోయాను అమ్మి ఫాస్ట్గా అదే నేను ఒకటి స్పాన్ చేస్తాను చాలా ఫాస్ట్గా వెళ్తావు ఎయిటీ బాయ్ ఎక్కువ బాయ్ డ్రాప్ చేస్తాను అది ఓనర్ డోర్ అనేసి తెలుసు కదరా ఇంకెందుకు రా ఎక్కువ భయ అంటావు కావాలనేసే కదరా ఇదంతా ప్లాన్డ్ నీకు ఉంటుంది అక్కడ వీడియో అవనవరా కాదు 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 ఓయ్ కాదు బాయ్ I'm extremely sorry for your death. ఇదంతా పక్కా ప్లాన్ చేసాడు గేసీడు వీడికి ఉంటుంది ఆగండి గేసి No, no, no. సెక్యూరిటీ Chill down, bro. చూడటానికి ఇలాగా సెక్యూరిటీ కెమెరాస్ What happened, bro? సెక్యూరిటీ కెమెరాస్ వచ్చినాయి దశుడు వెహికల్ ఎక్కడ ఉంటుంది అది బేస్ సెంటర్ ఇంకా బేస్ ఎక్స్టీరియర్ Wow. Amazing. సూపర్ Yeah, my new vehicle is unlocked finally. ఏంటది అది ఇప్పుడు అన్లాక్ చేసుకున్నావా ఇంటికి పోయా చూడలేదు జస్ట్ 100K ఇది ఇందాక ఎప్పుడు అన్లాక్ చేసుకున్నాను ఇప్పుడు అన్లాక్ చేసుకున్నాను ఫస్ట్ స్పీడ్ తక్కువే 60 బాబు దాని మీద ఎక్కువ నా కొత్త వెహికల్ ఫస్ట్ నేను ఇంటికి వచ్చానన్నా నేను చూడడానికి ఎక్కడ లేడు ఫ్రంట్ గేట్ లేదు ఎక్కడ ఉన్నావురా బ్యాక్ గేట్ బ్యాక్ గేట్ నుంచి చాలా పోయి అది వాటర్ అది ఒక్కసారి కింద పడ్డావు పోతావు డైరెక్ట్ You can watch me. I am so talented driver, you know. You know. ఇది Maybe not. చెప్పేనా Help me. Please, help me, bro. హౌ కెన్ ఐ బ్రో వస్తున్నా నాకు బ్యాక్ గేట్కి అక్కడ ఉండు ఇక్కడ నేను అలాగే నమ్మగా బ్యాక్కి వెళ్ళిపోతున్నాను జోబుకి అలా కొంచెం మొగొచ్చు అలా వేసాడు నా ఫ్రెండ్ రాబాయ్ ఓపెన్ చేయన్నా వచ్చేసన్నా రే నా మీద చెప్తున్నా ఏ ఆగరా అది కదలొద్దు
ఇంకా గేసి ఇన్ని డోర్లు ఉన్నాయి ముందుకెళ్ళి ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్ళి హ్యాండ్ డోర్లు క్లోజ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇంకా క్లోజ్ అవ్వదండి ఓపెన్ చేస్తాను అది డోర్ ఓపెన్ చేస్తాను గైస్ ఈ డోర్లు అన్నీ బంకర్ నుంచి కంట్రోల్ చేయడానికి ఉంటాయా సూపర్ ఉంటుంది గైస్ బాయ్ అదేంటి క్లోజ్ అవ్వట్లేదు క్లోజ్ అవ్వదు భయ్యా వెనక తిప్పుకుంటారా ఇది క్లోజ్ చేసే లోపల నీకు టైం రా అక్కడి నుంచి క్లోజ్డ్ ఎక్కడే ఉంటాంటారు నన్ను కుదర సొద్దు అన్న ఓపెన్ చేయన్న ఓపెన్ చేయన్న ఇరికిపోయిందన్న అన్న చూడన్న బన్నీ ఇరికిపోయిందన్న ఏదిరా కనిపించట్లేదా ఏం డాన్స్ లేస్తున్నావు ఎందుకు భయ్ ఆ డోర్లు అన్నీ క్లోజ్ చేయలే బయటికి ఎంత ఫాస్ట్గా వచ్చినో అక్కడ నుంచి తెలుసా ఊరి నీకు ఈ లెవెల్ 3 అంత ఎలా అవుతుందిరా నీకు లెవెల్ తిరుగుతుందా అది అయిపోతుంది దాన్ని వెళ్ళి గుద్దుకుని వచ్చేవరకే అయ్యో బాబోయ్ గైస్ 32 minutes అయిపోయింది గైస్ ఇది కట్టేద్దాం వచ్చేసుకున్నాను ఇంటికి ఎందుకు ఆడండి సంపకి తిన్నాకే తోలేను గైస్ ఇది వచ్చే లోపలికి మనం ఇది కట్టేయచ్చు షూటింగ్ లైన్స్ హార్ట్ చూద్దాం మెసేజ్ ఎక్కడ ఉన్నావు బై నేను గేట్ బయట ఉన్నా లెట్ మీ చెక్ ఓకే ఉన్నా లెట్ మీ ఓపెన్ ద గేట్ ఆ గేట్ నుంచి దూకేసి వచ్చే ఈ దీని దగ్గరికి రా ఎక్కడికి బంకర్ దగ్గరికి రా గేట్ మీద నుంచి దూకింది రారా బంకర్ దగ్గరికి వచ్చాయంటే సరే ఓపెన్ అప్ ఓపెన్ అప్ యు ఆర్ నాలెస్ బాబు అయ్యో వద్దు నాకు షీల్డ్ ఉంది మర్చిపోయినట్టు షీల్డ్ పాడు చేయడానికి డోర్ వేస్తాను ఏంట్రా మళ్ళీ చెప్పు అరెస్ట్ అంటావరా షీల్డ్ ట్రై చేస్తారా బ్రేక్ చేయడానికి షీల్డ్ ట్రై చేస్తారా బ్రేక్ చేయడానికి నెక్స్ట్ టైం ఎప్పుడు ట్రై చేద్దా రివే ఏమన్నా తెలుసు ఇంకా ఇదే షూటింగ్ లైన్స్ దా షూట్ చేద్దాం ఇంకా కట్టడం లేదు ఆగు గేస్ ఆ షూటింగ్ లైన్స్ కట్టగానే ఈ వీడియో అండి అయిపోతుంది గేస్ మేము కొంచెంసేపు ప్రాక్టీస్ చేసుకుంటాం షూటింగ్ ట్రాప్ ఏంటిది రే ఏంట్రా ఇది ట్రాక్ట్ ఏంటన్నా ఇది గైస్ ఆ టార్గెట్స్ మీకు కట్టేసి నెక్స్ట్ వీడియోలో చూస్తాను గైస్ ఓకే గైస్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్ బై